న్యూమరాలజీ ప్రకారంగా అసలు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి జిల్లాల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకోబోతుంది, ఏ పార్టీకి అసలు ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ న్యూమరాలజిస్ట్ నర్రా రామకృష్ణ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. రామకృష్ణ గారు హాయ్ అండి. ఏంటి డేటాని మొత్తాన్ని తీసుకొచ్చారు? అవును. ఆర్కే న్యూమరాలజీ ప్రకారంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు? ఓకే, ఉత్తరాంధ్రలో అసలు ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలవబోతుంది అనేది మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మీ దాని ప్రకారంగా ఇచ్చాపురం అంటే ఇది ఇచ్చాపురం 39 అని పెట్టారు, ఏంటిది? ఓకే అండి, ఇప్పుడు మనం ముఖ్యంగా తెలుసుకోవాలి ఏంటంటే మన తెలుగులో పెట్టాము లెటర్స్ అన్ని కూడా, కానీ మనం చేసినంతా కూడా న్యూమరాలజీ ప్రకారంగా ఇంగ్లీష్ లెటర్లు న్యూమరాలజీ అక్షరాలను బట్టి మనం చేసాం. ప్లస్ 2024 ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని అది కూడా మనకు కౌంట్ వస్తుంది. 2024 అంటే 8 వస్తుంది. 8 కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్లస్ ఎవరైతే మనకి ఈ టీడీపీ ప్లస్ జనసేన వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన డేటా ప్లస్ టీడీపీ సంబంధించిన న్యూమరాలజీ డేటా జనసేన డేటా అది తీసుకొని దానికి ఒక కొన్ని అంటే అసలు ఏ ప్రాతిపదికన మీరు ఈ రిపోర్ట్ సిద్ధం చేశారు? అంటే మనకు వచ్చేసరికి ఈ యొక్క వ్యక్తిగతమైన డేటా తీసుకుంటామండి. అందులో వచ్చేసరికి మనకి ఒక 9 గళ్ళు ఉంటాయి మొత్తం. ఆ 9 గళ్ళలో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని అక్కడ తీసుకుంటాం. దాంట్లో వచ్చేసరికి గోల్డెన్ లైన్స్ మన సిల్వర్ లైన్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి ఆ నెంబర్కి ఈ నెంబర్కి కలుస్తుందా లేదా దాన్ని బేస్ చేసుకొని మనం చెప్తాం. అదే రకంగా వైసీపీ కూడా అంతే. ఆయన పర్సనల్ నెంబర్ తీసుకుంటాము, వైసీపీలో ఉన్న నెంబర్ తీసుకుంటాము. ఈ నెంబర్ తీసుకొని ఈ నెంబర్లు ఎక్కడెక్కడ సపోర్ట్ చేస్తున్నాయి, ఏ నెంబర్ సపోర్ట్ చేస్తున్నాయి. దాదాపుగా మనకి ఒక నెంబర్ ఒక చోట ఇచ్చామంటే, ఒక ప్లేస్ లో ఒక జిల్లాలో ఇచ్చామంటే ఒక కాన్స్టిట్యూషన్ లో, మిగతా అన్ని కాన్స్టిట్యూషన్ లో కూడా అదే రకంగా వస్తూ ఉంటుంటాయి. ఓవరాల్ ఇప్పుడు ఇచ్చాపురం కనుక తీసుకున్నట్లయితే ఇచ్చాపురం అనేది ఇంగ్లీష్ లెటర్స్ మొత్తం కలిపితే 39 వస్తుంది. ఇక్కడ టీడీపీ జనసేన గెలవబోతుంది అంటూ కూడా ఇచ్చారు. అవును. ఓకే, ఇది వచ్చేసరికి మనకి 3 వస్తుంది అనమాట. 3 కాంబినేషన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు పని వస్తుంది ఆయనకు కూడా. ఎట్లా అంటే ఆయన బర్త్ నెంబర్ 21 డిసెంబర్ 21 వస్తుంది. ప్లస్ మనం ఏం చేస్తామంటే పర్సనల్ ఇయర్ కూడా తీసుకుంటాం. వీళ్ళ ముగ్గురిని పర్సనల్ ఇయర్ కూడా తీసుకుంటాం. ఏదైతే ఈ యొక్క మంత్ డేట్ తీసుకొని 2024 తీసుకొని కలుపుకుంటూ వస్తారు అనమాట. దాని గురించి మనం సపరేట్ సబ్జెక్ట్ చెప్తేనే మీకు అర్థం అవుద్ది. ప్రేక్షకులు కూడా ఇది మొత్తం కంప్లీట్ చేయాలంటే దానికి ఒక వీడియో చేద్దాం మనం. ఇప్పుడు వచ్చేసరికి 39 వచ్చేసరికి ఈ టీడీపీ జనసేనలోకి జనసేన కలవడం వల్ల ఇచ్చాపురం ప్లస్ అవుతుంది. జేఎస్పీలో 12 ఉంటుంది, వైసీపీలో కూడా 12 ఉంటుంది, 3 ఉంటుంది కాంబినేషన్. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు వచ్చే డేట్ ఆఫ్ బర్త్ లో 2/3 కాంబినేషన్ ఆయన డెస్టినీ నెంబర్ ఉంటుంది. అంటే 2 ప్లస్లు ఉన్నాయి, అందుకని 39 అక్కడ ఇచ్చాం అనమాట. ఓకే, ఓవరాల్ గా మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. శ్రీకాకుళంలో ఉన్నటువంటి 10 జిల్లాల్లో ఇచ్చాపురంలో టీడీపీ జనసేన గెలవబోతున్నట్లుగా, అలాగే పలాసలో కూడా టీడీపీ జనసేన గెలవబోతుందని, టెక్కిలిలో కూడా టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నట్లుగా కూడా ఆర్కే గారు చెప్తూ ఉన్నారు. అలాగే పాతపట్నంకి వచ్చేసరికి మాత్రం ఇక్కడ కొంచెం టఫ్ ఫైట్ ఉండేలాగా ఆర్కే గారు చెప్తున్నారు. నెక్స్ట్ శ్రీకాకుళం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం నియోజకవర్గంలో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాబోతుంది, అంటే అక్కడ అభ్యర్థి గెలవబోతున్నారంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఆమదాల వరుసలో కూడా టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నారంటూ కూడా ఆర్కే గారు చెప్తున్నారు. అలాగే హెచ్చెర్లలో కూడా టీడీపీ జనసేన కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది అంటూ కూడా ఆర్కే గారు చెప్తున్నారు. నెక్స్ట్ నియోజకవర్గాలు చూసేద్దాం. శ్రీకాకుళంలో ఉన్నటువంటి నరసన్నపేటలో మాత్రం టఫ్ ఫైట్ ఉండబోతుంది ఈసారి జరిగేటువంటి ఎన్నికల్లో అంటూ కూడా ఆర్కే గారు చెప్తున్నారు. అలాగే రాజం నియోజకవర్గంలో మాత్రం ఈసారి టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది అంటూ కూడా ఆర్కే గారు న్యూమరాలజీ ప్రకారంగా చెప్తున్నారు. నెక్స్ట్ పాలకొండ చూసుకున్నట్లయితే పాలకొండ ఎస్టీ నియోజకవర్గం కాబట్టి అక్కడ వైసీపీ గెలిచే అవకాశం ఉంది అంటూ కూడా ఆర్కే గారు చెప్తున్నారు. ఓవరాల్ గా ఉన్నటువంటి 10 స్థానాల్లో, అంటే శ్రీకాకుళంలో ఉన్నటువంటి 10 స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి 6 స్థానాల్లో గెలవబోతుందని, వైసీపీ 1 స్థానం కైవసం చేసుకునే అవకాశం ఉందని, అలాగే హోరాహోరీ ఫైట్ 3 స్థానాల్లో ఉండే అవకాశం ఉందంటూ కూడా ఆర్కే గారు చెప్తూ ఉన్నారు. సరే ఏంటి అదే మనకు వచ్చేసరికి ఈ టగ్ ఆఫ్ 4 కూడా 42 నెంబర్ వచ్చేసింది. మీరు దీంట్లో తీసుకుంటే ఇక్కడ కూడా మనకు వచ్చేసరికి 42 వచ్చేసరికి ఇది కూడా టఫ్ 5 ఇచ్చాం. సేమ్ అక్కడ కూడా వచ్చింది చూడండి నెంబర్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ నెంబర్లు అన్ని కూడా ఒక కాన్స్టిట్యూషన్ లో వచ్చినాయి, సేమ్ రిపీట్ అయిన అదే నెంబర్లు కూడా వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. కాకపోతే ఏంటంటే మళ్ళీ మనకి ఇక్కడ ఎస్సీ కానీ ఎస్టీ కానీ కొన్ని ఇప్పుడు రాజమండ్రి సెంటర్లు అదే ఈస్ట్ వెస్ట్ అట్లా వస్తుంది చూసారా, సెంటర్లు అట్లా వస్తుంటాయి. అలాంటి చోట్ల వచ్చేసరికి ఆ నెంబర్లు మళ్ళీ సపరేట్ తీసుకుంటాం.
ఓకే, అట్లా గుంటూరు ఈస్ట్ మరి ఈ టఫ్ ఫైట్ ఉన్న 3 స్థానాల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది అంటే? ఆ 3 స్థానాలు అనేది మనకి నెక్స్ట్ మనకి డేట్ వస్తే ఎలక్షన్ డేట్ ప్రకారంగా చెప్తారా? డేట్ వస్తే అవి మనం కొంచెం అర్థం కాక అట్లా పెట్టేశాం. డేట్ కూడా వస్తే మనం దాని గురించి ఇంకా పూర్తిగా చెప్పాలి. ఓకే, ఓవరాల్ గా శ్రీకాకుళంలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కైవసం చేసుకోబోతుందని, కేవలం ఒక స్థానంలో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశం ఉందని, 3 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండబోతుంది అంటే కూడా ఆర్కే గారు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ అసలు విజయనగరం జిల్లా పరిస్థితి చూద్దాం. విజయనగరంలో మొత్తం 9 ఉన్నాయి. 9లో కూడా కురుపం వైసీపీ గెలిచే అవకాశం ఉంది అంటూ కూడా ఆర్కే గారు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ పార్వతీపురం వైసీపీ గెలవబోతుంది అంటూ కూడా ఆర్కే గారు చెప్తూ ఉన్నారు. సాలూరులో కూడా వైసీపీ గెలిచే అవకాశం ఉంది అంటూ కూడా ఆర్కే గారు చెప్తూ ఉన్నారు. బొబ్బిలి, ఈసారి బొబ్బిలి నియోజకవర్గంలో టీడీపీ గెలవబోతుంది, టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నారు అంటూ కూడా ఆర్కే గారు చెప్తున్నారు. నెక్స్ట్ చీపురుపల్లిలో వైసీపీ గెలవబోతుందని, గజపతి నగరంలో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందంటూ కూడా ఆర్కే గారు చెప్తూ ఉన్నారు. అలాగే నెల్లిమర్ల టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నారు అంటూ కూడా ఆర్కే గారు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ విజయనగరంకి వచ్చేసరికి టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నారని, శృంగవరపుకోటలో టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నారని, ఓవరాల్ గా ఉన్నటువంటి విజయనగరం 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 అసెంబ్లీ నియోజకవర్గాలను టీడీపీ జనసేన కూటమి గెలవబోతున్నాయి అని, అలాగే వైసీపీ 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలవబోతుందని, ఒక చోట మాత్రమే టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందంటూ కూడా ఆర్కే గారు చెప్తున్నారు. ఆర్కే గారు, ఆ స్థానంలో ఎవరు గెలిచే అవకాశం? టఫ్ ఫైట్ కూడా మనం ఇందాక చెప్పుకున్నాం. మనం దీంట్లో వచ్చేసరికి 42 వచ్చింది, 42 నెంబర్ వచ్చింది. 42 మనకి ఇందాక మనం శ్రీకాకుళంలో కూడా అదే చెప్పుకున్నాం. దాంట్లో 2 42 వచ్చినప్పుడు మనం టగ్ ఆఫ్ వార్కి ఇచ్చుకున్నాం. అట్లా దీన్ని కూడా ఈ 42 అనేది ఇట్లా వస్తుంది, దీనికి టగ్ ఆఫ్ వార్ ఇచ్చాం. దీన్ని వచ్చేసరికి ఇది కూడా ఎలక్షన్ డేట్ అనేది వచ్చి ప్లస్ ఎక్కడైతే పోటీ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ వ్యక్తిగత డేటా తీసుకుంటే ఇంకా కొంచెం క్లియర్ గా అవకాశం ఉంది. ఓకే ఓకే, ఓవరాల్ గా విజయనగరంలో ఉన్నటువంటి 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నారని, మరో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ గెలవబోతుందని, టఫ్ ఫైట్ ఒక స్థానంలో ఉండే అవకాశం ఉందంటూ కూడా ఆర్కే గారు చెప్తూ ఉన్నారు. ఇది విజయనగర పరిస్థితి. నెక్స్ట్ విశాఖపట్నం జిల్లాకి వెళ్లే ప్రయత్నం చేద్దాం. విశాఖపట్నంలో ఉన్నటువంటి 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గాను భీమిలి టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నారని, అలాగే విశాఖపట్నం ఈస్ట్ కూడా టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నారని, విశాఖపట్నం సౌత్ లో టీడీపీ జనసేన గెలవబోతుందని, విశాఖపట్నం నార్త్ లో కూడా టీడీపీ జనసేన గెలవబోతుందని, విశాఖపట్నం వెస్ట్ లో కూడా టీడీపీ జనసేనే అక్కడ పాగా వేసే అవకాశం ఉందని, గాజువాకలో కూడా టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నారని, చోడవరంలో కూడా టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నారని, నెక్స్ట్ మాడుగులలో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందంటూ కూడా ఆర్కే గారు చెప్తున్నారు. అరకు ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చేసరికి వైసీపీ గెలిచే అవకాశం ఉందని, ఈ 2 చూసుకోండి, 31 వచ్చినాయి 2 వైసీపీ. ఓకే, పాడేరుకి వెళ్ళిపోయేసరికి టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది ఈసారి అంటూ కూడా ఆర్కే గారు తన న్యూమరాలజీ ప్రకారంగా చెప్తూ ఉన్నారు. అనకాపల్లి చూసుకున్నట్లయితే అనకాపల్లిలో టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నారని, పెందుర్తిలో కూడా టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నారని, యలమంచిలి టీడీపీ జనసేన గెలిచే అవకాశం ఉందని, నెక్స్ట్ పాయకరావుపేట వైసీపీ గెలిచే అవకాశం ఉందంటూ కూడా ఆర్కే గారు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ నర్సీపట్నం చూసుకున్నట్లయితే టీడీపీ జనసేన గెలిచే అవకాశం ఉందంటూ కూడా ఆర్కే గారు చెప్తున్నారు. ఓవరాల్ గా ఉన్నటువంటి 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి 11 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలవబోతున్నట్లుగా, అలాగే అధికార వైసీపీ పార్టీ కేవలం 3 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతుందని, ఒక స్థానంలో టఫ్ ఫైట్ ఉండబోతుందంటూ కూడా, ఒక స్థానంలో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందంటూ కూడా ఆర్కే గారు తన న్యూమరాలజీ ప్రకారంగా చెప్పి ఉన్నారు. కాబట్టి అసలు ఏ స్థానాలు ఎలా చేశారు, ఏ ప్రాతిపదికన ఆయన కౌంట్ చేశారు అనేది ఆయన మాటల్లో విందాం. సార్ చెప్పండి, విశాఖపట్నంలో ఓవరాల్ గా 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన గెలవబోతుందని చెప్తున్నారు. ఏ ప్రాతిపదికన సార్? ఇదే మనకి చెప్తున్నాం కదా, 2024 బేస్ చేసుకొని ఎవరైతే ఈ మన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి 2 కలిపి ఒక డేటా తీసుకున్నాం, జగన్మోహన్ రెడ్డి ఒక డేటా తీసుకున్నాం. దాని ప్రకారంగా వాళ్ళకు న్యూమరాలజీ ప్రకారంగా చార్ట్ ఒకటి ఉంటుంది. ఆ చార్ట్ వేసుకొని ఆ గోల్డెన్ లైన్లు, ఆ సిల్వర్ లైన్లు తీసుకొని మనం మళ్ళీ వీళ్ళకి మనం వేదిక్ న్యూమరాలజీ కూడా చూసాం. మళ్ళీ వాటిలో కౌంట్ ఉంటుంది అనమాట. ఇవన్నీ చేసుకొని పెద్ద ఒక రీసెర్చ్ చేసి దాని మీద ఒక 40 days రీసెర్చ్ చేసి ఇవన్నీ చేయడం జరిగింది అనమాట. దాదాపుగా ఈ కౌంట్ ఈ యొక్క రిజల్ట్ ఇదే రకంగా వస్తుంది, నా నమ్మకం అది. నేను ఇంతకుముందు కూడా కొన్ని ప్రిడిక్షన్స్ చెప్పాను, కానీ అంటే మనకి ఇట్లా యూట్యూబ్ ద్వారా కానీ మీడియా ద్వారా కూడా చేయలేదు. కానీ నాకు నేను కొన్ని రోజులు చెక్ చేసుకున్నాను ఇంతకుముందు, చాలా రోజులు ఇచ్చి కూడా అది దాదాపు కరెక్ట్ అవుతున్నాయి.